హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 31st మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే 2025-26లో భారత వృద్ధి 6.5%. భారత ఆర్థిక వ్యవస్థ 2025-26లో 6.5% వృద్ధితో కొనసాగవచ్చని ఈవై నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం చూసినట్లయితే 2024-25లో దేశ వాస్తవిక జీడిపి వృద్ధి 6.4గా నమోదు కావచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5%కి చేరవచ్చని ఈవై నివేదిక వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ తయారీ అగ్రగామి సంస్థ అయిన ఫాక్స్కాన్ తన మొదటి మహిళా రొటేటింగ్ సీఈఓగా క్యాథీ యాంగ్ చూచిన్ను నియమించింది. ఇలా సీఈఓలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తాయి, సో గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ ఐరోపా తొలి ప్రైవేట్ రాకెట్ పరీక్ష విజయవంతమైంది. నార్వేకు చెందిన ఈసర్ ఏరోస్పేస్ కంపెనీ నార్వే, ఉత్తర కొరియా ప్రాంతంలోని ఆండోయా ద్వీపం నుంచి ప్రయోగించింది. 28 మీటర్ల పొడవున్న ఈ రాకెట్ చిన్న, మధ్య తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు. ఏ కంపెనీ అంటే ఈసర్ ఏరోస్పేస్ కంపెనీ ప్రయోగించింది. ప్లేస్ ఎక్కడ అంటే నార్వే, ఉత్తర కొరియా ప్రాంతంలోని ఆండోయా ద్వీపం. ఏ దేశం అంటే ఐరోపాకు చెందిన తొలి ప్రైవేట్ రాకెట్. ఇది ఐరోపా దేశానికి చెందిన తొలి ప్రైవేట్ రాకెట్ కాబట్టి ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే ఇది తెలంగాణ అంశాలలో, అలాగే తెలంగాణ పథకాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో మనం డైలీ చూస్తున్నాము, కొత్త కొత్త పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది. సో నిన్న కూడా సన్నబియ్య పథకంని కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇందిరా మహిళా శక్తి పథకం అనేది సీఎం రేవంత్ రెడ్డి మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. అయితే ఇది మార్చ్ 8న కూడా మనం చూసాము దీనికి సంబంధించి. కానీ మళ్ళీ నిన్నటి రోజున మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ఇందులో మహిళా శక్తిలో చాలా పథకాలు ఉన్నాయి. మహిళా శక్తి క్యాంటీన్లు అని, ఇప్పుడు బస్సులకు సంబంధించి మహిళా సంఘాల నుంచి బస్సులు కొనుగోలు చేయడం ఈ పథకంలో ఉంది. తొలి దశలో 150 బస్సులు ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్ రీజియన్లకు ఆర్టీసీ కేటాయించింది. రెండవ విడతలో 450 బస్సులు రానున్నాయి. ఇది ఇందిరా మహిళా శక్తి పథకంలో బస్సులకు సంబంధించిన పథకం. తొలి విడతలో ఎన్ని బస్సులు అంటే 150 బస్సులు అనుకోండి. ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్ రీజియన్లకు కేటాయించింది. ఈ బస్సులను మహిళా సంఘాల నుంచి మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి నడిపించనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ గుల్వీర్ జాతీయ రికార్డు. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ కాలిఫోర్నియాలో జరిగిన యుఎస్ అథ్లెటిక్స్ మీట్లో పురుషుల 10,000 మీటర్ల పరుగులో 27 నిమిషాల 00.22 సెకండ్లలో 6వ స్థానంలో నిలిచాడు. ఎవరు అంటే గుల్వీర్ సింగ్. ఇతను ఈ క్రమంలోనే హాచియోజీ మీట్లో తానే నెలకొల్పిన జాతీయ రికార్డు. ఇతని పేరు మీదనే ఇంతకుముందు హాచియోజీ మీట్లో 27 నిమిషాల 14.88 సెకండ్లతో రికార్డు ఉండేది. సో ఇప్పుడు 27 నిమిషాల 00 సెకండ్లతో అధిగమించాడు. ఇతను ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. అలాగే నెక్స్ట్ ప్రపంచ కుబేరుల జాబితా. ఇది హురున్ సంస్థ ప్రచురిస్తుంది. ఏ
సంస్థ విడుదల చేసింది అని కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి హురున్ సంస్థ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ కనీసం $1 బిలియన్ అంటే సుమారుగా 8,500 కోట్ల సంపద ఉన్న 8,500 కోట్ల సంపద ఉన్నవారితో ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో గనక చూసినట్లయితే 2025 జనవరితో ముగిసిన ఏడాది కాలానికి 2025 జనవరి 15 నుంచి లాస్ట్ 2024 సంవత్సరానికి ముగిసిన ఏడాది కాలానికి తీసుకున్నట్లయితే రూపాయలు 8.6 లక్షల కోట్ల సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ ఆసియా అలాగే భారత్లో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే దేశీయంగా సెమీకండక్టరేతర పాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల ఉత్పత్తి పెంచేందుకు రూపాయలు 22,919 కోట్ల కేటాయింపుతో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కు 2025 మార్చి 28న కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ ప్రోత్సాహానికి తలపెట్టిన తొలి పథకం ఇది. 6 ఏళ్ల పాటు అమలులో ఉండనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. మొత్తం 156 ప్రచండ్ హెలికాప్టర్ల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రూపాయలు 62,700 కోట్లు 62,700 crores 2 ఒప్పందాలను రక్షణ శాఖ 2025 మార్చి 28న కుదుర్చుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత తొలి తేలికపాటి పోరాట హెలికాప్టర్ ప్రచండ్. ప్రచండ్ అనేది భారతదేశానికి సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇది ఫస్ట్ తేలికపాటి పోరాట హెలికాప్టర్. ఇది ప్రచండ్. ఇది రక్షణ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఎంత ఒప్పందం అంటే 62,700 కోట్లు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఫ్రెండ్స్ టుడే 31 మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ.